ఓ దేశ రాజధానిలో పాన్ మూవేస్తే వాళ్లకు భారీ మూల్యం తప్పదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 పౌండ్లు జరిమానా కట్టాలి. అంటే మన కరెన్సీలో అయితే పాన్ ఉమ్మిన పాపానికి అక్షరాల 12,000 రూపాయలు ఫైన్ చెల్లించాల్సిందే. అయితే ఒక ఫైన్ మాత్రమే వేసి ఊరుకోలేదు. వీధుల్లో ఇలా పాన్ మరకలు ఉమ్మివేసిన వారిని పట్టుకోవడానికి మరింత మంది ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లను నియమించింది అక్కడి సర్కార్. దీంతో పాటు పాన్ లేదా పొగ తాగడం మానేయాలనుకునే వారికి కౌన్సిల్ సహాయం చేయనుంది. ఇక పాన్ ఉమ్మివేయడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయని, పర్యావరణ పరిశుభ్రత పట్ల పౌరులు బాధ్యతగా ఉండాలని కౌన్సిల్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఉమ్మివేసిన పాన్ మరకలు పట్ల ఆ సిటీ ఎందుకింతలా కఠిన నిర్ణయం తీసుకుంది? ఆ సిటీ ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. మన దేశంలో అయితే పాన్ ఉమ్మివేయడం అసలు నేరమే కాదు. దీంతో పబ్లిక్ ప్లేసెస్లో, గవర్నమెంట్ ఆఫీసుల వద్ద, ఇక లోపల బయట ఎక్కడ పడితే అక్కడ పాన్ గుట్కాలను తినేవాళ్ళు యథేచ్ఛగా ఉమ్మేస్తుంటారు. అదంతా చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వాలు 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ భవనాలకు, రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి గోడలకు పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. ఇక పాన్ ఉమ్మివేయడంతో అదంతా వృధా అయిపోతుంది. అయినా కానీ మన దేశంలో ఈ సమస్యపై ఎలాంటి యాక్షన్ ఉండదు. అయితే మనలాగే బ్రిటన్ రాజధాని లండన్లో కూడా పాన్ గుట్కా ఉమ్మివేసి మరకలు పెద్దగా తలనొప్పిగా మారింది. ఉమ్మేసిన పాన్ మరకలను శుభ్రం చేయడం ఇప్పుడు సమస్యగా మారింది. దీంతో లండన్లో ఈ పాన్ మరకలు సమస్యలను పరిష్కరించడానికి బ్రెంట్ కౌన్సిల్ కఠినమైనటువంటి చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా వీధుల్లో ఇలా పాన్ మరకలను ఉమ్మివేసిన వారిని పట్టుకోవడానికి మరింత మంది ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లను నియమించింది. అదేవిధంగా పాన్ ఉమ్మివేస్తూ పట్టుబడిన వారికి 100 బ్రిటన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో సుమారు 12,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లుగా వెల్లడించింది. ఇక పాన్ ఉమ్మివేయడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతుంటాయని, పర్యావరణ పరిశుభ్రత పట్ల పౌరులు బాధ్యతగా ఉండాలని కౌన్సిల్ హుకుం జారీ చేసింది. పాన్ లేదా పొగ తాగడం మానివేయాలని అనుకునే వారికి కౌన్సిల్ సహాయం చేయనున్నట్లుగా కూడా ప్రకటించింది. అయితే లండన్లో ఉమ్మేసిన పాన్ మరకలను శుభ్రం చేయడం అక్కడి అధికారులు ఏటా 31 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీనిపై సదరు అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఈ పాన్ మరకలు ఆర్థిక భారంగా మారడమే కాకుండా చూడ్డానికి కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయని పేర్కొంటున్నారు. అందుకే పాన్ ఉమ్మివేస్తే 12,000 రూపాయల ఫైన్ విధించాలని కఠినమైన రూల్ పాస్ చేశారు. అయితే ఇంత భారీ ఫైన్ విధించడానికి ముందు అసలు సమస్యను వివరిస్తూ లండన్ బ్రెంట్ కౌన్సిల్ ముందుగా అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. మొండి పాన్ మరకలను కార్మికులు రుద్దుతూ కనిపించారు. పాన్ ఉమ్మివేసి ఇక వీధులను మురికి చేసినటువంటి ప్రజలతో తమకు విసుగు వచ్చిందని, ఇక చాలు అని అందులో వాయిస్ వినిపించింది. తమ వీధుల్లో పేరుకపోయినటువంటి ఈ ముదురు ఎరుపు రంగు పాన్ మరకలను శుభ్రం చేయడానికి ఏటా భారీగా ఖర్చు చేస్తుండడంతో ఈ ఖర్చు స్థానిక పన్ను చెల్లింపుదారులపై భారం మోపుతున్నారు. అయితే పాన్ ఉమ్మివేయడం వల్ల ఇక వీధులు, భవనాలు, షాపుల ముందు భాగంలో ఏర్పడినటువంటి ముదురు ఎరుపు రంగు మరకలు, వాటిని శుభ్రం చేయడానికి అవుతున్నటువంటి భారీ ఖర్చుకు సంబంధించి ఈ వీడియోలో స్పష్టం చేయడం జరిగింది. ఇక లండన్లో మరీ ముఖ్యంగా దక్షిణాసియా నుండి వచ్చినటువంటి వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాన్ నమలడం, ఉమ్మివేయడం వల్ల వీధులు, ప్రభుత్వ బిల్డింగులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని అధికారులు తెలియజేశారు. పాన్ మరకలు అసహ్యంగా కనిపిస్తున్నాయని కౌన్సిల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.